ఈ రోజు ఈ వీడియోలో జాస్మిన్ ఫ్లవర్ గురించి తెలుసుకుందాం. జాస్మిన్ ఫ్లవర్ ఓలియేసియాయ్ కుటుంబంకు చెందింది. ప్రపంచంలో 200 కంటే ఎక్కువ జాస్మిన్ జాతులు ఉన్నాయి. ఇది తన బలమైన, తీయని సువాసన కోసం ప్రసిద్ధి చెందింది. ఇది సుగంధ ద్రవ్యాల పరిశ్రమలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. పూలు ఎక్కువగా తెలుపు రంగులో ఉంటాయి, కొన్ని జాతులు పసుపు రంగులో ఉంటాయి. ఇది వల్లి, వైన్ లేదా పొద, ష్రబ్ రూపంలో పెరుగుతుంది. ఇది జాస్మిన్ టీ మరియు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతుంది. ఇది ప్రేమ, పవిత్రత మరియు అందంకు ప్రతీకగా భావించబడుతుంది. ఇది ఫిలిప్పీన్స్ దేశపు జాతీయ పుష్పం. ఇది ఎక్కువగా వసంతం మరియు వేసవిలో పూస్తుంది. కేవలం 1 గ్రాము జాస్మిన్ నూనె తయారు చేయడానికి సుమారు 8000 పూలు అవసరం అవుతాయి. కొన్ని జాస్మిన్ జాతులు రాత్రి సమయంలో చిమ్మటలను ఆకర్షించడానికి ఎక్కువ సువాసన విడుదల చేస్తాయి. జాస్మిన్ అని పిలిచే కొన్ని మొక్కలు వేరే కుటుంబాలకు చెందినవి. జాస్మిన్ పూలు చాలా సున్నితమైనవి కాబట్టి యంత్రాలతో సులభంగా కోయలేము. జాస్మిన్ సువాసన ఆందోళనను తగ్గించి, జాగ్రత్తను పెంచడంలో సహాయపడవచ్చు. ఒక్కో జాస్మిన్ పువ్వు సాధారణంగా 1 నుండి 2 రోజులు మాత్రమే నిలుస్తుంది. దక్షిణ భారతదేశంలో పండుగలు మరియు వివాహాల సమయంలో జాస్మిన్ హారాలను జుట్టులో ధరిస్తారు. కొంతమంది జాతులు ఆధారం ఉంటే 10 నుండి 15 అడుగుల కంటే ఎక్కువగా పెరుగుతాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.